నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రపంచ పోలీసు ఒక పక్క శాంతి ఒప్పందాలు చేస్తున్నాను, అందరూ యుద్ధాలు మానేసి ఎవరి దేశాల్లో వాళ్ళు సురక్షితంగా బతికేస్తున్నారని క్లెయిమ్ చేస్తుంటే, మరోపక్క అటు బీరట్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. కారణం ఉంది, ఎందుకంటే దాడి చేసి చంపింది ఎవరినంటే హెజ్బుల్లా టాప్ మిలిటరీ కమాండర్, ఆయన పేరు వచ్చి హైతమ్ అలీ తబతాబాయ్. ఇతను చాలా సీనియర్ పొజిషన్స్ హోల్డ్ చేశాడు ఏది హెజ్బుల్లా ఉగ్రవాద ముఠాలో. ఆ టాప్ మిలిటరీ కమాండర్ని వెతికి పట్టి మరీ చంపింది ఇజ్రాయెల్ సైన్యం. ఎందుకంటే ఇజ్రాయెల్కి మరి ఏ రోజుకి ఆ రోజు దినదినగండం, ఆ రోజు యుద్ధం చేయకపోతే వాళ్ళు మర్నాడు ఉండరు, ఆ దేశం ప్రపంచ పటంలో కనపడదు. తప్పనిసరి ఓ పక్కేమో గాజా స్ట్రిప్లో వెస్ట్ బ్యాంక్లో హమాస్ తోటి ఘర్షణ పడుతూనే మరోపక్క బుసలు కొడుతున్న హెజ్బుల్లాని కూడా మరి ఆ బుసలు కొడుతున్న పాము పడగల్ని విరిచేయాలి. సో ఆ లక్ష్యంతో దాడి చేస్తుంది ఇజ్రాయెల్. ఒక 57 ఇస్లామిక్ నేషన్స్ మధ్య ఉన్న ఒక చిన్న దేశం. గట్టిగా చూస్తే మన భారతదేశంలో కనుక పోల్చి చూస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కన్నా కూడా చాలా చిన్నది, అది దాని పరిధి కన్నా చాలా చిన్నది. ఆ దేశాన్ని బతకనీయకుండా చేయాలని చెప్పేసి మరి అన్ని దేశాలు ఒక్కసారిగా దాడి చేస్తుంటే ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? ఆత్మరక్షణ నిమిత్తం అనివార్యంగా హిజ్బుల్లా కమాండర్కి ఏంటి పని? ఇజ్రాయెల్ని టార్గెట్ చేయాల్సిన పని ఏంటి అతనికి? సింపుల్, ఎందుకంటే ఇస్లామిక్ ఫండమెంటలిస్టిక్ స్టేట్ని అక్కడ నెలకొల్పాలి. వాళ్ళల్లో వాళ్ళకి 1,00,000 గ్రూపులు ఉంటాయి, కానీ ఇజ్రాయెల్ దగ్గరికి వచ్చేప్పటికి అన్ని గ్రూపులు ఒకటే, 1,00,000 గ్రూపులు ఒకటే అయిపోతాయి. ఒక పక్క హమాస్, ఒక పక్క హౌతీస్, ఇంకో పక్క హెజ్బుల్లాస్. ఇప్పుడు ఆ హెజ్బుల్లాస్కి నాయకత్వం వహించిన టాప్ మిలిటరీ కమాండర్ హైతమ్ అలీ తబతాబాయ్. ఇది సామాన్యమైన వ్యక్తి కాదు. సౌత్ బీరట్లో ఇతన్ని కాల్చి చంపింది ఇజ్రాయెల్ సైన్యం. ఎంతమంది ఇతనితో పాటు అంటే దగ్గర 28 మంది గాయపడ్డారు. ఇంకొక 5 ఇతనితో కలిపి 5 ఇంతకుముందు చంపేసింది అనమాట. అంటే హెజ్బుల్లాస్లో టాప్ ర్యాంక్ మిలిటరీ అఫీషియల్ని చంపడం అయితే ఇది ఇజ్రాయెల్కి ఒక రకంగా ప్లస్ పాయింటే. వాళ్ళు ఎదుర్కొంటున్న సంక్షోభం, ఎందుకంటే చుట్టుముట్టి ఎవరు ఎప్పుడు కొడతారో తెలియదు, ఎవరు వచ్చి బాంబు వేస్తాడో తెలియదు, ఎవడు ఈ దేశం నాశనం చేయాలి, కబళం చేయాలని చూస్తాడో తెలియదు. హమాస్ చేసిన వికృతాన్ని 2 ఏళ్ల నుంచి దాని పర్యవసనాలని కూడా ఇజ్రాయెల్ చూసింది. హోస్టేజెస్ని విడిపించుకునేంత వరకు చాలా సహనంతో ఉంది. ఎప్పుడైతే హోస్టేజెస్ని విడిపించుకోవటం పూర్తయిందో ఇజ్రాయెల్కి ఆగట్లా, ఉన్నోళ్ళని ఏరేస్తుంది, కనిపించినట్టు ఏరేస్తుంది. ఇంకా హౌతీస్తో కూడా ఇజ్రాయెల్కి కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతం హిజ్బుల్లాస్ టాప్ కమాండర్ నేల కూలాడు కాబట్టి హిజ్బుల్లాస్ విషయంలో కొంత నిదానంగా ఉన్నట్టు ఇజ్రాయెల్ కనిపించవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రపంచ శాంతి దూత, నోబెల్ శాంతి బహుమతిని త్రుటిలో తప్పించుకున్న మరి డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో ఏం మాట్లాడతారో తెలియదు. ఒక పక్క ఇజ్రాయెల్ని బ్యాక్ చేసినందుకు గాను నిందలు మోసిన డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఇజ్రాయెల్ తన మాటను ఖాతరు చేయకుండా దాడులకి దిగటాన్ని మరి ఏ కోణంలో చూస్తారో చూడాలి. 1 అండ్ నెంబర్ 2, ఇక్కడికి వచ్చేప్పటికీ ఇక్కడ మనం చూసాం గాజా టన్నెల్లో దాదాపు 156 మంది హమాస్ టెర్రరిస్టులు దాక్కున్నారు. ఇజ్రాయెల్ ఏం చేస్తుందో తెలుసా? టన్నెల్కి అటువైపు ఇటువైపు కంకర్ ఉంటుంది కదా, మనం టిప్పర్లో చూస్తున్నాం, తోలుతుంటారు కంకర. ఆ కంకర్ని సిమెంట్తో కలిపి అటు ఇటు మొత్తం మూసిపారేసింది. ఊపిరాడక చచ్చిపోయి ఉంటారు ఆ 156 మంది టెర్రరిస్టులు. ఇది ఒక సామాన్యమైన వ్యవహారం కాదు, ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇలాంటి దాడి మొదటి కాదు. 2 ఏళ్ల క్రితం వాళ్ళ పండగ దేశవ్యాప్తంగా పండగ జరుపుకుంటున్నప్పుడు హమాస్ డ్రోన్స్ తోటి, తర్వాత రాకెట్ లాంచెస్ తోటి చేసిన దాడిలో 1,500 మంది చనిపోగా కొంతమందిని హోస్టేజెస్గా తీసుకెళ్ళి అక్కడ ఎంత కిరాతకంగా గాజా స్ట్రిప్లో చంపిందో మనం చూసాం. అండ్ హమాస్ వాళ్ళని ఏం చేస్తుందంటే బందీలను అడ్డు పెట్టుకొని, లేకపోతే చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని, మహిళలను అడ్డం పెట్టుకొని అక్కడ ఆడిన నాటకం చూసాం పాలస్తీనాలో. సో పాకిస్తాన్ లిబరేషన్ అథారిటీకి కాకుండా హమాస్ దాన్ని కబ్జా చేసి సృష్టించిన విధ్వంసము, నరమేధము చూసాం. అండ్ ప్రపంచంలో హమాస్ని వెనకేసుకొచ్చే, హౌతీస్ని వెనకేసుకొచ్చే, హిజ్బుల్లాస్ని వెనకేసుకొచ్చే మత ఛాందసవాద గ్రూపులు చేస్తున్న ప్రచారానికి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అందిస్తున్న సహకారము చూసాం. ఎక్కడో గాజాలో ఆకలి కేకలు, లీటర్ పాలు 1000 రూపాయలు, లేకపోతే ఒక బిస్కెట్ ప్యాకెట్ 500 రూపాయలు ఇండియన్ కరెన్సీలో అని వచ్చిన కథనాలు. అండ్ దయనీయంగా, అసలు హృదయ విదారకంగా, గుండెలు పిండేసేలా ఉంది వాళ్ళ స్థితి, అక్కడ ఉన్న పాలస్తీనీయుల స్థితి అని చెప్పి వస్తున్న కథనాలు చూసాం. వేరాజ్ హోస్టేజెస్గా చిక్కుని ఎముకల గూళ్ళుగా మాత్రమే మిగిలిన ఇజ్రాయెల్ పౌర సమాజం గురించి ఎవరు మాట్లాడరు. కారణం ఏంటంటే ఇజ్రాయెల్ సైనిక శక్తితోటి అమెరికా తన వెనకాల ఉందని ప్రపంచం అంతా భావిస్తుంటే ఆ శక్తితోటి మామూలుగా యుద్ధం చేయాల.
అటు ఇరాన్ మీద చేయలే, చుట్టుముట్టి ఉన్న ఈజిప్ట్తో చేయలేదు, అండ్ లెబనాన్తో కూడా చేయట్లేదు. లెబనాన్ సౌత్ బీరట్లో హెజ్బుల్లా టాప్ కమాండర్ ఆయన్ని కాల్చి చంపింది. ఇక్కడితో ఇజ్రాయెల్ టాస్క్ పూర్తి కాల. ఇది కనుక చూస్తే ఒక టన్నెల్ మనం కనుక చూస్తే టన్నెల్లో అటు ఇటు రెండు వైపులా కంకరా సిమెంట్ కలిపి పోసేశారు, టన్నుల కొద్దీ పోసేశారు. ఊపిరాడక 156 మంది టెర్రరిస్టులు కూడా చనిపోయిన వ్యవహారం ఈరోజు బయట ప్రపంచం ముందు వచ్చి నిలిచింది. ఇది ఇజ్రాయెల్ మీడియాని, ఇజ్రాయెల్ న్యూస్ వాచ్ని జాగ్రత్తగా గమనించే వాళ్ళకి అర్థమయ్యే విషయం. ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు ఎందుకు అలా చేయాల్సి వస్తుంది ఇజ్రాయెల్? కారణం సర్వైవల్. అలా చేయకపోతే ఆ దేశం ఉండదు. ఇస్లామిక్ ఛాందస్వాదం తట్టుకొని నిలబడ్డ యూదు జాతి తన కోసం ఒక చిన్న దేశం నిర్మించుకుంటే ఆ దేశాన్ని బతకనీయకుండా, ఆ దేశానికి ఆక్సిజన్ అందకుండా చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇన్వెన్షన్ వెనక ప్రపంచంలో ఇజ్రాయలీస్ ఉన్నారు. ప్రతి ఒక్క ఇన్వెన్షన్. 100 మందికి పైగా నోబెల్ బహుమతి గ్రహీతలు ఉన్నారు. ఎందుకున్నారు? వాళ్ళ మేధస్సు లాంటిది. అండ్ మనతో ఇజ్రాయెల్కి సామరస్యపూర్వక వాతావరణం ఉంది. పాలస్తీనా పట్ల భిన్నమైన వైఖరి కొన్ని ప్రభుత్వాల గతంలో కేంద్రంలో అవలంబించినప్పటికీ భారతదేశాన్ని ఒక మిత్రదేశంగా ఇజ్రాయెల్ పరిగణిస్తుంది. అలాగే భారతదేశంలో మారణ హోమం సృష్టించడానికి పహల్గాంలో వాళ్ళు చేసిన దాడిని ఫస్ట్ ఖండించింది ఇజ్రాయెల్ ప్రపంచంలో. మొన్నటికి మొన్న కూడా ఢిల్లీ బ్లాస్ట్, ఎర్రకోట బ్లాస్ట్ అప్పుడు కూడా ఇజ్రాయెల్ స్పందించింది. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెరీ సీజన్డ్ పాలిటీషియన్స్, ఒక 10-15 మంది అమెరికన్ ప్రెసిడెంట్స్ని చూసుంటాడు. తనకి తెలుసు ఏ ఎత్తుగడ ఎప్పుడు వేయాలి, ఏ వ్యూహాన్ని ఎప్పుడు అమలు చేయాలి తెలుసు. కాబట్టే ముందర హమాస్ని నిర్జించడం కోసం అనివార్యంగా అమెరికా సాయం తీసుకున్నారు. ఆయన B-2 బాంబర్స్ని తెప్పించుకొని ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ని డిస్మాంటిల్ చేశారు. బట్ అమెరికాకి ఐతుల్లా ఖొమైనీ బతికుంటాం కావాలి. ఎందుకంటే ఆ రీజియన్లో అలాంటి ఒక నాయకుడు ఉంటే కానీ మిగిలిన వాళ్ళ పిలకలు అమెరికా చేతిలో ఉండవు. ప్రపంచ పోలీసు ఎప్పుడూ చేసేది ప్రాక్సీ వారే. వాళ్ళ దేశంలోనూ వీళ్ళ దేశంలోనూ వచ్చి మిలిటరీ బేస్లు పెట్టుకొని అక్కడి నుంచి యుద్ధాలు చేస్తుంది, కానీ ఎప్పుడు నేరుగా యుద్ధాలు చేయదు. తీరా మోసే సమయానికి వచ్చేప్పటికి జెండా పీకేసి మీరెవరో నాకు తెలియదని చెప్పుకొని బతికే ప్రపంచ పోలీస్ తత్వం గురించి ఆ దేశాలకు తెలియక కాదు, బట్ ఒక అనివార్యత. సో జియో పొలిటికల్ అఫైర్స్లో అండి ఎప్పుడు అంతర్జాతీయంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో ఎవరు ఎప్పుడు ఎందుకు మిత్రులో మనం ఖచ్చితంగా చెప్పలేం. అమెరికా చైనా ఇవాళ ఏం మాట్లాడుతున్నాయి స్పష్టంగా మనకు అర్థమవుతున్న విషయం ఏంటి? అమెరికా చైనా ఏంటంటే మేము చాలు, అయితే నెంబర్ 1 నెంబర్ 2 మిగిలిన దేశాలు మాకు అక్కర్లేదు. అంటే నాటో దేశాలు అమెరికాని నమ్ముకొని రష్యాతో యుద్ధానికి దిగితే రేపు పొద్దున నాటో దేశాలకి నుంచి ఏమన్నా ట్రంప్కి ఫోన్ వెళ్తే నేను బిజీగా ఉన్నాను, ఒక 2 ఏళ్ళు ఆగి ఫోన్ చేయండి అని చెప్పే రకం. నాటో దేశాలు ఆయన్ని నమ్ముకొని యుద్ధానికి వెళ్తే నట్టేట మునిగినట్టే. సో ఇవన్నీ ఇజ్రాయెల్కి తెలియక కాదు, ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని, ప్రతి డెవలప్మెంట్ని ఇజ్రాయెల్ గమనిస్తూనే ఉంది. మోస్ట్ ఇంటలెక్చువల్ బ్రెయిన్స్ ఉన్న దేశం అది. ఆ దేశం సర్వైవ్ కాకపోతే భవిష్యత్తులో జరగాల్సిన కొన్ని వందల వేల అద్భుతమైన ఆవిష్కరణలు ఆగిపోతాయి. సో ఆ దేశం బతకాలి, బట్ ఆ దేశం మీద దాడులు ఆగాలి. వాళ్ళు ఉండాలనుకుంటున్నది ఏంటి? వాళ్ళు రెండు ప్రపంచ యుద్ధాలు చూసిన తర్వాత ప్రపంచంలో ఉన్న యూదులందరూ పోగే ఒక చోట, వాళ్ళ మీద నిరంతరం జరుగుతున్న దాడుల నుంచి బయటపడి ఒక చోట ఒక దేశం నిర్మించుకొని తమకంటూ ఒక దేశం ఉండాలని భావించి ఏర్పాటు చేసుకుంది ఇజ్రాయెల్. ఆ ఇజ్రాయెల్ మనకు గుర్తుండే ఉంటే దీదన్ ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి అప్పటి మహిళా ప్రధాని ఇజ్రాయెల్, ఆవిడ వార్షిప్ పంపించారు. ఇవన్నీ గుర్తు చేసుకోవాలి మనం. ఇజ్రాయెల్ మనతో ఎంత ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ వచ్చింది, మన రక్షణ కోసం ఎలా వచ్చింది, మనకి ఆపద వచ్చినప్పుడు ఎలా అండగా నిలబడింది. ఇవాళ అలాంటి ఇజ్రాయెల్ టెర్రరిస్టులతో పోరాడుతోంది. అక్కడ వాళ్ళ మీద ఏం పెద్ద సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. దేశాలతో పోరాటంలో అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ దేశాలు ప్రోత్సహిస్తున్న టెర్రరిస్ట్ ముఠాలతో పోట్లాడుతోంది. ఇవాళ హెజ్బుల్లా టాప్ కమాండర్ని కాల్చి చంపింది అంటే కారణం ఏంటి? వాళ్ళు చేసిన విధ్వంసం ఇజ్రాయెల్లో సామాన్యమైందా? సో అది ఓవరాల్గా ఏంటంటే కలుగుల్లో దాక్కున్నా సరే బయటికి లాక్కొచ్చి మరీ కాల్చి చంపడానికి టెర్రరిస్టులని ఇజ్రాయెల్ వెనకాట్టలేదు. అది స్ఫూర్తి.